నేను ఇక్కడే ఉంటే అన్ని చూసుకునేదాన్ని. కానీ నేను దూరంగా వెళ్తున్నాను. నువ్వు కృష్ణ చూసుకోవాలి. మంచైనా చెడైనా ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండాలి. ఇక నుండి నువ్వు నా ఆఫీస్లోనే పనిచేయాలి. నాతో పాటునే ఉంటూ నాకు కావాల్సినవన్నీ చూసుకోవాలి. అలా కాస్త ముందుకెళ్ళండి. పచ్చని చెట్లు, మధ్యలో చిన్న రోడ్డు, చుట్టూ అందమైన పూల చెట్లు. అలా వెళ్తున్నారు వెళ్తున్నారు వెళ్తున్నారు. అందమైన కొండలు, పక్షుల కిలకిలలు అలా ఎగురుతున్నాయి. ఆకాశంలో మేఘాలు పరిగెడుతున్నాయి. అలా కొండపైకి ఎక్కుతున్నారు ఎక్కుతున్నారు ఎక్కుతున్నారు. కొండపైకి నేను ఒక్కడనే ఎందుకు? నువ్వు నాతో రా, చాలా బాగుంది. రా. ఫ్లవర్స్ అన్ని రాలి పైన పడుతుంటే కొండపైకి ఎక్కేశాము. ఇప్పుడు కొండపై నుంచి అమాంతం రెక్కలు కట్టుకున్న మనుషుల్లా పైకి ఎగురుతున్నాము 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 ఎగురుతూనే ఉన్నాము. ఎలా ఉంది? మనం ఫీల్ అవుతున్నాం కానీ చాలా స్లోగా వెళ్తున్నామే. అయ్యో సార్ 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 అలా చూడండి. ఆగు. రా 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 రా. హలో. ఏయ్, పోలీస్ స్టేషన్ లో చూసుకుందాం. ఏయ్ స్టాప్. హలో, డబ్బులు ఇచ్చాను కదా. హలో మిమ్మల్ని ఆగు. ఆపండి. ఆగవయ్యా. Come on, Meenakshi. Meenakshi, what happened? Come on. Hi, Roshni. Good afternoon, sir. This is Meenakshi. Meenakshi, Roshni. Hello, ma'am. Come. Hi, girls. Good afternoon, sir. Hi, very good afternoon. సార్ ఇదేంటి అంతా కొత్త వాళ్ళు ఉన్నారు? పాత వాళ్ళంతా వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యారు. గర్ల్స్, దిస్ ఇస్ మీనాక్షి. హాయ్ బాస్. హాయ్ విజయ్. తప్పకోండి. హౌ ఆర్ యు బాస్? ఫైన్. మీనాక్షి, విజయ్ తెలుసు కదా. హాయ్. హాయ్ క్రిష్. హాయ్ రా. మీనాక్షి, దిస్ ఇస్ కిరణ్, వన్ ఆఫ్ ద డైరెక్టర్. నమస్తే. షీ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఈ రోజు నుండి నా పర్సనల్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తుంది. ఓకే గర్ల్స్, గో బ్యాక్ టు వర్క్. విజయ్ నా అసిస్టెంట్. మీనాక్షి, 1 minute. బాస్ 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 ఏంటది? కాఫీ కప్పులు ఇచ్చే లేడీని నెత్తినెక్కించుకుంటున్నారు. నేను హర్ట్ అవుతాను. ఎక్కించుకుంటే తప్పేంటి? ఎందుకని? మీకేదైనా కావాలంటే నేను ఉన్నాను కదా బాస్. షట్ అప్. ఒక అమ్మాయిని మేనేజ్ చేయాలంటే ఈ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకో అమ్మాయా? శ్వేత నన్ను కాపలా కాయమని ఈ అమ్మాయిని గూఢచారిగా పెట్టింది. వాట్? నా గురించి శ్వేతకి బ్యాడ్ ఇంప్రెషన్ వెళ్లకుండా ఉండాలి అంటే ఈ అమ్మాయిని మన చుట్టే తిప్పుకుంటూ అందలం ఎక్కిస్తే నా మంచితనం చూసి శ్వేత దగ్గర నోరు విప్పకుండా ఉంటుంది. అందుకే నువ్వు కూడా మీనాక్షికి రెస్పెక్ట్ ఇవ్వు. రాగానే గుడ్ మార్నింగ్ చెప్పు, లంచ్ టైంలో గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పు, వెళ్ళేటప్పుడు గుడ్ ఈవినింగ్ చెప్పి మరీ వెళ్ళు. నో, నేను చెప్పను. ఆకలేస్తే గుర్రం వరిగడ్డి తినదు. నేను అంతే. ఏది జరిగినా సరే ఆడవాళ్ళ ముందు మాత్రం తల వంచేది లేదు. రై, నేను ఈ కంపెనీ ఎండిని. నేనే మీనాక్షికి రెస్పెక్ట్ ఇస్తుంటే నీకేంట్రా? తేడా వచ్చిందో జాబ్ నుంచి తీసేస్తా, జాగ్రత్త. సార్,
మీకు విషయం చెప్పాను, మీరేం మాట్లాడటం లేదు. కాఫీ తాగుతున్నాను కదయ్యా. పిఏ, మనిషి ఎప్పుడూ ఒకే పని మీద కాన్సన్ట్రేట్ చెయ్యాలి. పవర్ ఉంది కదా అని ప్రతి దాంట్లో వేలు పెట్టకూడదు. అలాగే మినిస్టర్ పిఏవి కదా అని రికమెండేషన్స్ తీసుకురాకూడదు. అర్థమైందా? సారీ సార్. నమస్తే సార్. నమస్కారం. రా 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 రా, కూర్చో, నీకోసమే చూస్తున్నా. పర్వాలేదు సార్. చూడు మోహన్ అండి. మోహన్, ఎవరినైనా కూర్చోబెట్టి మాట్లాడటం నా సంస్కారం. నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటిని ఫాలో అవనివ్వండి. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏంటి మోహన్, ఒక్కడివే వచ్చావు? మీ సొసైటీ వాళ్ళు ఎవరూ రాలేదా? వాళ్ళు ఇదే పనిలో మునిగిపోయి ఉన్నారు సార్. అందరూ చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేద్దామని నేను మాత్రమే వచ్చాను. ఇదిగోండి సార్, అవి మా సొసైటీకి సంబంధించిన వివరాలు. డిజైన్ ఆల్రెడీ గవర్నమెంట్కి చేరింది. మొత్తానికి నువ్వు మీ సొసైటీ వాళ్ళు గట్టి పట్టుదలతో ఉన్నారన్నమాట. ఈ ప్రాజెక్ట్ నా ఒక్కడి లైఫ్ కాదు సార్. దీన్ని నమ్ముకుని 200 మంది కార్మికులు ఉన్నారు. కార్మికులైనా కర్షకులైనా కాంపిటీషన్ టఫ్ గానే ఉంటుంది మోహన్. అవును సార్. ఈతకి దిగాలనుకున్నవాడు లోతు గురించి ఆలోచిస్తే ఒడ్డు మీద కాలం గడిచిపోతుంది. ఖచ్చితంగా కాంపిటీషన్ టఫ్గానే ఉంటుందని తెలుసు సార్. అట్ ద సేమ్ టైం గెలుస్తామన్న నమ్మకం కూడా ఉంది. ఉండాలి, ఆ మాత్రం నమ్మకం తప్పకుండా ఉండాలి. బెస్ట్ ఆఫ్ లక్ అయ్యా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. రా శంకర్ రా. ఇతను మోహన్ అని గొప్ప డిజైనరు. ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్టు కొట్టాలని మంచి పట్టుదలతో ఉన్నాడు. హలో. హలో సార్, నేను ఇక బయలుదేరుతానండి. మంచిది, నీకు శుభం కలగాలి. థ్యాంక్ యూ సార్. బాయ్. ఏంటి సార్ ఉన్న పొలంగా రమ్మన్నారు? పిఏ సార్. ఆ ఫైల్ ఆడబెట్టి ఇందాక ఒక పని చెప్పానే, అది చెయ్యవయ్యా. ఓకే సార్. పని పడింది కాబట్టే రమ్మన్నాను. ఇందాక వచ్చినండి చూసావుగా. చూశాను సార్. అయినా ఎవడైనా మీకు ఎదురొస్తానో మిమ్మల్ని కాదంటేనో నాకు పని చెప్తారు. అలాంటిది వీడిని పరిచయం చేశారంటే 200 కోట్ల ప్రాజెక్టు. పోటీ లేకపోతే గవర్నమెంట్ పిలిచిచ్చేది మనకే. కానీ మధ్యలో వీడేమన్నా వేలు పెట్టాడా? వేలేంటి, కాలు తల అన్నీ పెట్టాడు. పోటీకి నేనున్నానని ఓ సొసైటీనే ముందుకు తీసుకొచ్చాడు. పోటీలో వాడు ఉండకూడదు. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. సార్, ఫైల్ మీ సంతకం. ఏంటి సార్ అదోలా చూస్తున్నారు? ఈరోజు నువ్వు చాలా బాగున్నావు. సార్, ఏంటి షాక్ అయ్యావు? మీరు నేను అలా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నువ్వు ఇంత బాగుంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైల్స్ ప్రాజెక్ట్స్ అని పర్సనల్ లైఫ్కి దూరం అయిపోతున్నాం. నైట్ డిన్నర్కి వెళ్దామా? సార్, నీ ఇయర్ రింగ్స్ బాగున్నాయి. మొన్నే కోటీలో కొన్నాను. బాధపడకు, ఈసారి ఊటీ నుండి నీకోసం స్పెషల్గా తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. ఏమేం సార్ అలా వదిలేశారు? సార్, మీనాక్షి లోపలికి రావచ్చా? అక్కడే ఉండి చెప్పు. అది కాదు సార్. మీనాక్షి చెప్పు 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 చెప్పు. జ్యూస్ తీసుకురమ్మంటారా? ఇప్పుడొద్దు వెళ్ళు. జ్యూస్ తాగే టైం అయింది సార్.
ఇంకాసేపు ఆగి తాగుతాను, నువ్వు వెళ్ళు. ఎందుకు కంగారు పడుతున్నారు? కంగారా? చిచి, కంగారం లేదే, నువ్వు వెళ్ళు, నేను పిలుస్తా. సార్ వెళ్ళు మీనాక్షి. అది కాదు సార్. మీనాక్షి ప్లీజ్ వెళ్ళు. అలాగే. ఏంటి సార్ ఇలా కంగారు పడుతున్నారు? కడుపు గడబిడిగా ఉందేమో పాపం. ఏయ్, లే లే లే, వెళ్ళు. సార్ లే, బయటికి వెళ్ళు, వెళ్ళు. అయ్యి బాబాయ్, కొంపలు అంటుకుపోయాయి. క్రిష్, క్రిష్, ఏంట్రా ఏమైంది? చెమటలు పట్టాయి. పెద్ద భూకంపం తప్పిందిరా. భూకంపమా? ఎందుకో చాలా రోజులకి ఆ రూప అనే అమ్మాయి లేదు, చిన్న రాయి విసిరాను. అదే సమయంలో మీనాక్షి వచ్చిందిరా. గుండె ఆగిపోయినంత పనేం తెలుసా? వస్తే ఏంటి? వస్తే ఏంటా, మొత్తం ఈటీవీ 2 కంటే ఫాస్ట్గా శ్వేతకి న్యూస్ పాస్ చేస్తుంది. క్రిష్, నీ మెంటాలిటీ ఏంటో అర్థం కాదురా. శ్వేతతో పెళ్లి ఇష్టం లేదంటావు, ఎంగేజ్మెంట్ తప్పక చేసుకున్నానంటావు. అలాంటప్పుడు శ్వేతకు భయపడ్డం దేనికి? మీనాక్షి శ్వేత పెట్టిన డిటెక్టివ్ రా. అవును, మొత్తం శ్వేతకు చెప్తుంది. శ్వేత షాక్ అవుతుంది, నీతో పెళ్ళొద్దంటుంది. నీ చేతులకు మట్టంటకుండా పెళ్లి పెటాకులవుతుంది. నీకు కావాల్సింది అదే కదా? లేదురా, నాకు ఇష్టం లేకపోయినా ఎంగేజ్మెంట్ ఒప్పుకున్నది, నాకు ఇష్టం లేకపోయినా శ్వేతతో కాస్త చనువుగా ఉంటున్నది, అంతా మమ్మీ డాడీ కోసమే. శ్వేత నేను కాదంటున్నానని శ్వేతకు తెలిసి బాధపడ్డా మమ్మీ డాడీ తట్టుకోలేరు. డాడీ మాట మీద నిలబడే మనిషి, ఏమాత్రం తేడా జరిగినా సహించలేరు. అందుకే నా గురించి ఏది శ్వేతకు తెలియకూడదనే మీనాక్షితో జాగ్రత్తగా ఉంటున్నాను. కానీ ఏదో ఒక రోజు తెలియకుండా పోతుందా? అప్పుడేంట్రా పరిస్థితి? నేను ఇప్పుడు దాని గురించి ఆలోచించట్లేదు. నా కాన్సన్ట్రేషన్ అంతా ప్రాజెక్ట్ పైనే ఉంది. ఏదైనా దాని తర్వాతే. నాన్నా, రాముడు స్కెచ్ చాలా బాగుంది. ఎవరికి? గుడిలోకమ్మా, విగ్రహావిష్కారం రోజు ఈ పెయింటింగ్ పెట్టాలట, అందుకే వేస్తున్నాను. ఓహో నాన్నా, ఆ హ్యాండ్ కొంచెం షార్ప్ చేయి నాన్నా. అమ్మా మీనాక్షి, అన్నయ్య ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. బాగున్నారు నాన్న? బాగున్నానురా. ఏంట్రా ఓ ఫోన్ అయినా చేయలేదు, సన్నగా వచ్చేసావు? మినిస్టర్ గారిని కలవడానికి వచ్చాను నాన్న. మినిస్టర్ గారినా? ఏమిటి విషయం? అది సొసైటీకి సంబంధించింది. ఫైల్స్ అవి సబ్మిట్ చేద్దామని వచ్చాను. పనిలో పని మీనాక్షిని మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. ఏంటి నాన్న, ఏదో పెయింటింగ్ వేస్తున్నట్టున్నారు? అవునరా, ఓ దేవాలయంలో పెట్టడానికి కమిటీ వాళ్ళు అడిగారు. బాగుంది నాన్న. బాగుంది సరేరా, దీన్ని మీరే పూర్తి చేయాలి. మేమా? అదేంటి నాన్న? మీరిద్దరూ ఆర్టిస్టులే కదా, ఈ పెయింటింగ్కి ఎలాంటి కలర్స్ వాడితే కరెక్ట్గా ఉంటుందో మీరే వేసి చూపించాలి. ఏంటి నాన్న ఇది? మీరేగా చెల్లికి నాకు గురువు. మీకన్నా మేమేం చేయగలం చెప్పండి. అలా ఎందుకు అనుకోవాలి? మీ ఆలోచనలు కొత్తగా ఉండొచ్చుగా. మీ ఇద్దరిలో ఎవరు కరెక్ట్గా కలర్స్ వాడతారో చూస్తాను. నాన్న, మా అన్నా చెల్లెలకే పోటీ పెడుతున్నారా? పోటీ అనేది ఉంటేనే కదరా ప్రత్యేకత కనబడుతుంది. నాన్న, ఈ చేతులతోనే మీనాక్షికి నడక నేర్పించాను. వేలు పట్టుకుని స్కూలుకి తీసుకెళ్లాను. ఆలు కూడా దిద్దించాను. అలాంటిది చెల్లితో పోటీ పడతానా నాన్న? చెల్లినే గెలిపిస్తాను. అన్నయ్య, నేను నీతో పోటీ పడను, ఎప్పుడు నువ్వే గెలవాలి. కాబట్టి నువ్వే ఆ పెయింటింగ్ పూర్తి చేయి. లేదమ్మా, నీ చెయ్యి పట్టుకొని నీతోనే ఆ పెయింటింగ్ కంప్లీట్ చేయిస్తాను. రా.
చూసారా నాన్న ఎంత బాగుందో? ఆ? చెయ్యి నీ చెల్లిది, ఆలోచన నీది. మరిద్దరిలో ఎవరు గెలిచినట్టు? మా మీనాక్షి గెలిచింది నాన్న. రేయ్, ఆర్టిస్ట్ ఎప్పుడు తోటి ఆర్టిస్ట్ ముందు తన కళని దాచిపెట్టుకోడు, తనని తక్కువ చేసుకోడు. కానీ నువ్వు చెల్లెలి కోసం నీ కళని దాచిపెట్టి మీనాక్షిని గెలిపించాలనుకున్నావు. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. మీనాక్షి సంతోషం కన్నా నా కళ ముఖ్యం కాదు నాన్న. థ్యాంక్ యూ అన్నయ్య. రే, మీరెప్పుడూ జీవితాంతం నా కళ్ళ ముందు ఇలా సంతోషంగా ఉండాలరా. ఏమండి? భూదేవి ఎలా ఉన్నావు? నేనంటూ ఒక దాన్ని ఉన్నానని ఇప్పుడు గుర్తొచ్చానన్నమాట. అవే మాటలు భూదేవి. లేకపోతే వచ్చి ఇంతసేపు అయింది, చెల్లెల్ని పట్టుకుని వేలాడుతున్నారు కానీ కనీసం లోపలికొచ్చి నన్ను పలకరించారా? అయ్యో మర్చిపోయాను భూదేవి. ఆహా, మర్చిపోయారా? కనీసం పెళ్ళైన సంగతైనా గుర్తుందా? గుర్తుంది కాబట్టే ఇంతవరకు వచ్చాను. ఏం పని మీద వచ్చారో? ఇంకేం పని? నీకు నచ్చని పని, నాకు నచ్చే పని. సర్లేని, భోజనం వడ్డిస్తాను, చేతులు కడుక్కొని రండి. జరగండి. ఓ మేడం. హలో మేడం. మీనాక్షి, ఏం చేస్తున్నావు? ఏం లేదు మేడం, చెప్పండి. అర్జెంటుగా ఒక లిస్ట్ చెప్తాను, రాసుకో. ఏం లిస్ట్ మేడం? కూరగాయల లిస్టు, రాసుకో. ఒక్క నిమిషం మేడం. చెప్పండి మేడం. బంగాళదుంపలు కిలో. బంగాళదుంపలు కిలో. గోరుచిక్కుడు కిలో. గోరుచిక్కుడు కిలో. ఆనియన్ 2 కిలోలు. టమాటా 2 కిలోలు. 2 కిలోలు టొమాటో. 2 కిలోలు ఆనియన్. రాశాను మేడం. బెండకాయ 2 కిలోలు. క్యాబేజ్ 1 కిలో. రేపు వచ్చేటప్పుడు ఇవన్నీ మార్కెట్కి వెళ్ళి నువ్వే తీసుకురా, ఓకేనా? ఏంటి మేడం, పనులంతా ధర్నా చేస్తున్నారా? పని మనుషులంతా మనీ మనుషులు అయిపోయారు. వాళ్ళకి వండడమే కాదు, కొనడమూ తెలీదు. అందుకే నువ్వైతే దగ్గరుండి ఫ్రెష్ గా కొని తెస్తావని నీకు చెప్పా. లిస్టు చాలా పెద్దగుంది. ఇవన్నీ మీకేనా? అన్నీ మనకే. తీసుకుని వచ్చేసి చెప్తాను. అలాగే మేడం. మీనాక్షి, ఏంటింత లేటు? మేడం, షాప్కెళ్ళి బట్టలు సెలెక్ట్ చేయడం కన్నా మార్కెట్కెళ్ళి కూరగాయలు సెలెక్ట్ చేయడమే చాలా కష్టం. ఎన్ని షాపులు తిరిగానో. సరే సరే దా. మేడం, ఇన్ని కూరగాయలు తెప్పించారు, చుట్టాలు ఎవరైనా వస్తున్నారా? అవును, చాలా ఇంపార్టెంట్ చుట్టాలు వస్తున్నారు. నాకు భర్త వరుస అవుతాడు. కాబోయే భర్తలే. క్రిష్ కోసం లంచ్ ప్రిపేర్ చేద్దామని. అమ్మో, అప్పుడే సార్కి మీ చేతి వంట మీద గాలి మళ్ళిందన్నమాట. గాలి మళ్ళలేదు, ధూళి మళ్ళలేదు, ఏదో ట్రై చేస్తున్నా. బాగుంది బాగుంది. అందుకే నువ్వు నాకు కాస్త వంటలో హెల్ప్ చేయాలి. ఈ రోజు కృష్ణ వంట తిన్నాడంటే ఫ్లాట్ అయిపోవాలి. అలాగే మేడం, నేనున్నాను కదా. సరే సరే దా.
ఇప్పుడు కారం వేయాలి. ఏ మీనాక్షి, చాలు చాలు, కారం ఎక్కువ తినకూడదు, డేంజర్. 2 స్పూన్లు చాలు. అయ్యో, టేస్ట్ ఉండదు మేడం. అంత కారం తింటే క్రిష్ ఉండడు, వద్దు. ఇదేంటి ఇంత చప్పిడి కూడా ఎలా తింటారు? తెలుగు అబ్బాయి, తిండిలో కారం ఉంటేనే కరెక్ట్. వీటి మీద పూర్తిగా అవగాహన ఉన్న ఓ వ్యక్తిని పిలిపిస్తున్నాను. అతనే ఈ డిజైన్స్ లో ఏది బెస్టో డిసైడ్ చేస్తాడు. నమస్కారం సార్. రామయ్య అంటే నేనే సార్. రండి రండి, కూర్చోండి. పెద్దవారు ఎప్పుడూ లేనిది నన్ను పిలిపించారు. విషయం ఏమిటి సార్?